సో ఈ సందర్భంలో అడుగుతాను సార్, భారతీయుడు అంటే మీ దృష్టిలో ఎవరు? భారత మాతకు ఇప్పుడు కౌరవీయుడు, పాండవీయం, వీయము, ఈయము అంటే ఏంటి? తత్సంబంధితమైన అని, అంతే కదా. అవును. శ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణులకు పాండవులకు సంబంధించిన కథ అని. భారతీయుడు అంటే భారత మాతకు సంబంధించినటువంటి వాడు. ఇది వ్యుత్పత్తి అర్థం. ఇది భారతీయుడు అనేదాన్ని నేనేలా తీసుకుంటానంటే, భారతదేశం ఒక ఏకశిలా సదృశ్యమైంది కాదు, ఏకశిలా ఖండం కాదు. కొన్ని దేశాలు అక్కడ పోతే ఒకే కల్చర్ ఉంటుంది, ఒకే మతం ఉండొచ్చు, అవును, ఒకే దేవుడు ఉండొచ్చు, ఒకే సంస్కృతి కూడా ఉండొచ్చు. భారతదేశానికి వచ్చేసరికి పూర్తిగా అర్థాలు మారిపోతాయి. ఇక్కడ భిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి మతాలు, భిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు. ఇప్పుడు మనం పంజాబీలో ఒక దాండియా దృశ్యం చూసినప్పుడు సడన్గా మళ్ళీ అరకులోకి వచ్చే దుస్సాట చూస్తే ఎలా ఉంటుంది? అంతేగా, అంతే కదా. ఇవన్నీ కలిసినటువంటిదే భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఇక్కడే వచ్చింది కదా. నా దృష్టిలో భారతీయుడు అంటే సమస్తమైనటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఉన్న భారతీయతకు సంబంధించి నిలబడేవాడు భారతీయుడు. భారతీయతలో మీరు భిన్నత్వంలో ఏకత్వం అన్నారు కదా సార్. భిన్నత్వం అర్థమైంది, ఇందులో ఉండే ఏకత్వం ఏంటి సార్? ప్రేమ, అభిమానమా, సంస్కృతి, దేశభక్త, ఏమిటని? ఇప్పుడు మీరు దైవం ప్రకారంగా అర్థం తీసుకుంటే, ఆధ్యాత్మికత తీసుకుందాం, ఏ దేవుడైనా చెప్పేది ఒకటే కదా, సర్వే జనా సుఖినో భవంతే కదా. అల్లా చెప్పినా, యేసుక్రీస్తు చెప్పినా, రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పిన, వేదం చెప్పిన, ప్రజా శ్రేయస్సు కోసమే చెప్పింది కదా. కనుక నేను ఎలా భావిస్తాను అంటే, ఎన్ని భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నా కూడా అది ఒకే ఒక పాదుగా పెరుగుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. అందుకోసమే నాకు భారతీయుడు అనగానే మీకే ఒక స్ఫూర్తి వచ్చేస్తుంది. సార్, శంకర్ గారి శైలిలో ఉన్న ప్రత్యేకత చెప్పండి సార్. మీరు ఎంతోమంది దర్శకులతో వర్క్ చేశారు. ఆయన మీకు బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు కానీ, లేక అంటే మీరు ఏ భాషలో సంభాషించుకుంటారో తెలియదు, వారికి తెలుగు వచ్చో లేదో కానీ. తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఆయన అన్ని 2-3 రకాలుగా మనకు అర్థం అయ్యేటట్టు చేస్తుంటాడు. మనం తెలుగులో చెప్తే చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. సో 2-3 గంటలు ఇద్దరు కూర్చున్నాం. ఇక్కడే ఆయన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం వచ్చారు. వచ్చినప్పుడు తాను ఇక్కడ హోటల్లో ఉంటే, కోహినూరు ఐటీసీ కోహినూరులో వస్తే వెళ్ళి ఆయనతో కూర్చున్నాను. అలా రాయడం జరిగింది. మామూలుగా ఒక పాట రాసిన తర్వాత ఆ రికార్డింగ్లలో చాలామంది కవులు అక్కడే గేయ రచయితలు పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఈ విషయంలో అలా జరగలేదు. మీకు ఫైనల్గా మీరు రాసిన ముద్దుబిడ్డ పాట తిరిగి వచ్చినప్పుడు మీ దగ్గరికి ఎలా అనిపించింది? నా నుండి వెలువడ్డ ఈ అక్షరాల వెలుగు మరింత వెలుగై వచ్చినట్టు అనిపించింది. బాగా పాడారు పాడిన వాళ్ళు. అంతే. దానికి నేను రాసినప్పుడు కాగితం మీద అక్షరాల రూపంలో ఉంటుంది. అవును. కానీ అక్కడ గాయకుడు పాడినప్పుడు, దానికి సంగీతం తోడైనప్పుడు అదొక దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి జ్వాలా ఖడ్గంలాగా ఉంటుంది. అలా ఒకసారి మీ గొంతులో వినాలి సార్, 2 లైన్లు 4 లైన్లు. లాస్ట్ టైం కొమరం భీముడు పాట పాడినప్పుడు అసలు ఇంకా నిండిపోయి అసలు ఆ పాట ఒక 2-3 రోజులు మనసులోంచి ఎక్కడికి వెళ్ళలేదు బయటికి, అదే వినిపిస్తోంది. అలాగా మీ గొంతులో వినడం వేరు. అంటే ఏం లేదు, ఇది వాళ్ళు ఇచ్చిన ట్యూనే. ఇది ట్యూన్కి రాసింది. కొమరం భీముడు నేను రాసిన తర్వాత ట్యూన్ చేయబడింది. అవును. శౌర అగణిత సేనా సమగంభీర వే ఖడ్గపుధార రౌర క్షతగాత్ర భరణుడి వౌర పగతుర సంహార, ఇలా స్టార్ట్ అయ్యి, శిరసెత్తే శిఖరము నువ్వే, నిప్పులు గ్రక్కే ఖడ్గం నీదే, కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే. ఆయన హార్స్ పైన వస్తాడనేది నాకు తెలుసు. ఆ హార్స్కి నేను దానికి రెక్కలు పెట్టి మరింత కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే. అది మామూలు రెక్కలు కూడా కాదు, కసిరెక్కలు. కసిరెక్కలు అంటే ఒక కసితో
కసి ఎప్పుడు ఉంటుంది? నా దేశంలోకి ఇంకెవడో వచ్చినప్పుడే కదా నాకు కసి రేగేది. అంటే రౌతుకే కాదు, గుర్రానికి కూడా కసి ఉంది. అలా పల్లవి అల్లుకుంది. నిన్నాపేవాడెవడైనా చెయ్యే వేస్తే శవమైపోడా, లంఘించే స్వేచ్ఛ సంగర సింగమ భీకరుడా. ఆహా, భీకరుడా భీకరుడా అని రాసి మళ్ళీ దానికి ఒక హుక్ పల్లవి ఇచ్చినారు. తానన్నా నీ నానే తానా, అది బాగా హుక్ అవుతూ ఉంటుంది. దాన్ని భూతల్లిపై ఒట్టై తెలుగోడి వడి చూపెట్టై తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టి. ఆహా, నెత్తురుతోటి కత్తిని సానబట్టడం అనేది ఒక కొత్త ఎక్స్ప్రెషన్. అక్కడ తెలుగోడై అన్నారు కదా, అది కూడా మీకు వచ్చిన బ్రీఫింగా? లేదు, అంటే అక్కడ తమిళ్ అంటారు కదా, అదే తమిళ అంటారు. బట్ నేను ఇక్కడ తెలుగు అన్నప్పుడు నీ కత్తికి పదును తెల్లోడి నెత్తురుతోనే తెలుగోడి నీ కత్తికి పదును పెట్టాయి, భూతల్లిపై ఒట్టయి తెలుగోడి వడి చూపెట్టాయి. చాలామంది వడి అంటే కొంతమంది తెలుగు వాడి అనుకుంటున్నారు. ఎందుకంటే నేను కింద కామెంట్ చూస్తూ ఉంటాను, తెలుగోడి వాడి అనే బదులు వడి అని పాడినారేంటి అని. అంటే రాసిందో పాడిందో తప్పన్నట్టుగా మాట్లాడాను. వడి అంటే వడివడిగా వడి వేగం. అయితే వడి అనే దానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు లోపల 3-4 అర్థాలు ఉన్నాయి. వడి అంటే వేగం, వడి అంటే పౌరుషం, వడి అంటే శక్తి సామర్థ్యం. ఇన్ని అర్థాలు ఉన్నాయి కాబట్టి తెలుగోడి వడి చూపెట్టాయి. పవర్ ఏంటో చూపెట్టాయి, అంతే. ఆ పౌరుషం చూపెట్టాయి. ముఖ్యంగా పౌరుషం నాకు కావాలి అక్కడ. కాబట్టి అక్కడ కరెక్ట్గా ఆ లెంత్కి కుదిరింది అది. తెలుగోడి వడి చూపెట్టి అలా పల్లవి. అలా చాలా గొప్పగా ఐ థింక్ ఈ పాట 10 మందికి గుర్తుండిపోవాలని చెప్పి, గుర్తుండిపోతుందని చెప్పి నమ్ముతున్నావు సార్. ఎందుకంటే ఎక్కడైనా మనకి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అవును, మనం ఒక స్ఫూర్తి చాటుకోవాలంటే ఇవే కదా మనకి అక్కడికి వచ్చే. సినిమాలలో కొన్ని పాటలు అలరించేటువంటి పాటలు ఉంటాయి, కొన్ని కలకాలం జీవించే పాటలు కొన్ని ఉంటాయి. అవును, కలకాలం ఉండేటువంటి పాటలు తరచుగా రావు, అరుదుగా వస్తాయి. అవును, ఆ వచ్చినప్పుడు నేనే కాదు ఏ రైటర్ అయినా కూడా సరి అయినటువంటి బాధ్యతగా స్వీకరించి రాస్తాడు. అవును కదా సార్, అంతే. అలా బాధ్యతగా ఫీల్ అవ్వకపోతే ఆ సీటు కరెక్ట్ కాదు. అవును, కూర్చున్న సీట్ కరెక్ట్ కాదనిపిస్తుంది. పాటకి మధ్య ఏం చేస్తారు సార్ మీరు ఇప్పుడు? చదువుకుంటాను, బాగా చదువుకుంటాను. నేను వేరే పుస్తకాలు ఉంటాయి కదా, అవి రాసుకుంటాను. నేను వేరే కావ్యాలు రాసుకుంటాను. నాకు నారాయణ రెడ్డి గారి ఆదర్శం. సినిమా పాటనే, నీకంటూ ఇంకోటి ఉంది కదా. అవును, అప్పుడు పుస్తకాలు రాసుకోవడం. నేను శ్రమకావ్యం రాశాను, నేను అడవిని మాట్లాడుతున్నానని రాశాను. అవును, ఇప్పుడు పుస్తకం రాబోతుంది, శ్రీ శూద్ర గంగావతరణం అని. గంగకి శూద్రాన్ని చేర్చి శూద్ర గంగా అని ఒక కొత్త కాన్సెప్ట్తో పాట. ఏమిటి సార్ స్ఫూర్తి? శ్రీహరిపద కమలము అన్నారు కదా. అంటే ఎందుకన్నారు గంగని? హరిపాదాన పుట్టితివే గంగమ్మ అంటుంటారు కదా. అవును, పాదాలకు పుట్టినటువంటి వాళ్ళే శూద్రులు అన్నారు కదా. తలకాయల నుంచి వస్తే బ్రాహ్మలు, భుజాల నుంచి వస్తే క్షత్రియులు, తొడల నుంచి వస్తే వైశ్యులు, పాదాల నుంచి వస్తే శూద్రుడు అన్నారు కదా. పాదాల నుంచి వచ్చిందే గంగ కూడా శూద్రురాలే కదా. కాబట్టి అలా సవాల్ విసిరారు ఇంకా అన్న వాళ్ళందరికీ కూడా.